ఐఏఎస్ కూతురి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఎస్సీ కమిషన్ సెక్రటరీ చినరాయుడు కుమార్తె తాడేపల్లిలో ఆత్మహత్య చేసుకుంది. మాధురి 3 నెలల గర్భిణిగా ఉంది. చినరాయుడు ఇంట్లోనే సూసైడ్ చేసుకుంది. 8 నెలల క్రితం బుగ్గానపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడు అనే వ్యక్తిని మాధురి ప్రేమ వివాహం చేసుకుంది. భర్త టార్చర్ భరించలేకే సూసైడ్ చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు. మాధురి సాహితీబాయిని ఎన్ రాజేష్ నాయుడు సన్నాపు శ్రీరాములని అతను అమ్మాయిని మోసగించి ఉద్యోగం ఉందని అన్ని విధాలుగా మోసగించి ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. అతను మోసగాడని తర్వాత తెలిసిన తర్వాత మేము అమ్మాయిని రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయించడం జరిగింది. అతను మళ్ళీ అమ్మాయిని వేధించడం, మానసికంగా వేధించడం జరిగింది. అంటే శారీరకంగా ఏం లేదు కానీ మానసికంగా మెంటల్ టార్చ్ పెట్టడం జరిగింది. పెట్టడంతో కూడా మామూలు పెట్టడం లేదు. అమ్మాయిని భయభ్రాంతాలకు గురి చేశారు. ఎటువంటి విషయాలు బయట ఇక్కడ చెప్పినావంటే నిన్ను మీ తల్లిదండ్రులు కూడా దూరం చేసేశారు, నేనే నీకు దిక్కు చంపేస్తానని రకరకాల వేధింపులు చేయడంతో మా అమ్మాయి మానసికంగా ఆమె ఏమనుకుందో ఏమో, ఆమె అంతకు ఆమె బెడ్రూమ్ బాత్రూమ్ అటాచ్ ఉంటే దాంట్లో ఊరేసుకొని చనిపోయిందండి. మూడు నెలల క్రితమే మాధురిని పేరెంట్స్ తీసుకెళ్లారని భర్త రాజేష్ నాయుడు తెలిపారు. మరో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తనకు మెసేజ్ చేసిందన్నారు. మాధురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజేష్ నాయుడు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.